కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తోంది సార్. మజ్లిస్ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని కూడా కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. అండ్ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు కాబట్టి ఆయన దేశద్రోహి, అలాంటి దేశద్రోహికి ఎందుకు మంత్రి పదవి ఇస్తూ ఉన్నారు అంటూ ఆయన రేవంత్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి బయట గవర్నర్ చేయాలి. ఏ రకమైనటువంటి కేసు ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదా సీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా ఏ పక్క పెట్టుకుని అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కనీసము గవర్నర్ గా చేసినటువంటి దేశానికి, సమాజానికి కొద్ది గొప్ప సేవ చేయాలి. రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నా పర్లేదు, కానీ సమాజానికి సేవ చేసి ఈ రకమైనటువంటి నేరాలు ఉండకూడదు. ఏ రకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ల కోసమే రేవంత్ ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పి బీజేపీ కూడా మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి కదా సార్. ఇప్పుడేమో కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు అజారుద్దీన్ దేశద్రోహి అని చెప్పి. మీ కామెంట్స్? మరి 11 ఏళ్ళు దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఏంటి నాకు అర్థం కాని విషయం. కేంద్ర ప్రభుత్వం ఎవరిది? మ్యాచ్ ఫిక్సింగ్ కేసు రాష్ట్ర పోలీస్ పరిధిలోకి వస్తుందా? నాకు గుర్తున్నందుకు అజారుద్దీన్ పైన కేసు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు, అది ఇంటర్నేషనల్ క్రికెట్కు సంబంధించింది. అజారుద్దీన్ని ఇప్పటి వరకు ఎందుకు లోపలేదు? మరి దేశద్రోహి ఎందుకు బయట ఓపెన్గా తిరుగుతున్నాడు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన దేశద్రోహి అయ్యాడు. మరి జూబ్లీహిల్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పుడు దేశద్రోహి ఎందుకు కాలే? ఆయన మంత్రి పదవికి తీసుకున్నప్పుడే దేశద్రోహి అవుతాడా? మరి జూబ్లీహిల్స్ ఎన్నిక జరిగిన సమయంలో అజారుద్దీన్ ఎందుకు దేశద్రోహి కాలేదు? ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తోంది? అమిత్ షా ఏం చేస్తున్నాడు? దేశద్రోహులు ఇలా బరితెగించి రోడ్ల మీద తిరుగుతుంటే హైదరాబాద్లో మరి దేశద్రోహులు అరెస్ట్ ఎందుకు చేస్తలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మనం అధికారంలో లేని వాడు రాయేసాడంటే అర్థం చేసుకోవచ్చు. అధికారంలో లేడు కనుక ఏమన్నా మాట్లాడచ్చు. అధికారంలో ఉండి కేంద్ర క్యాబినెట్లో ఉండి మీరు అజారుద్దీన్ దేశద్రోహి అంటే ఆయన దేశభక్తుడా దేశద్రోహ ఆ డిబేట్లోనే వెళ్ళడం లేదు. అది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఆయన దేశద్రోహి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇంతవరకు 11 ఏళ్ళగా ఆయన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఆయనకి ఎప్పుడు కరెక్ట్గా నాకు గుర్తులేదు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఎప్పుడు ఏ ఇయర్లో వచ్చిందని. బట్ డెఫినెట్గా అది ఏ ఇయర్లో వచ్చినా ప్రస్తుతం అయితే మోడీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో క్యాబినెట్లో కిషన్ రెడ్డి ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. క్లోజర్ కేస్ కీపింగ్ బిహైండ్ ద బార్స్. దేశద్రోహ నేరానికి 2 ఏళ్ళ కనుక శిక్ష కనీసం ఉంటుంది కదా. 2 ఏళ్ళ శిక్ష పడితే అజారుద్దీన్ మంత్రే కాలేడు కదా, ఎమ్మెల్యే కాలేడు. 2 ఏళ్ళ శిక్ష పడితే ఇప్పటికైనా బీజేపీకి సవాల్ ఏంటంటే 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్సీకి కావాలి. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కానీ మీకు మన భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం కానీ మనం చూస్తే చాలా క్లియర్గా 2 సంవత్సరాల జైలు శిక్ష పడితే అతను ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు. రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో గుజరాత్లో కోర్టు విధించిన 2 ఏళ్ళ జైలు శిక్ష అందుకే కదా, అందుకే ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు చేసి ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు కదా. నేను అనేది బీజేపీకి ఓపెన్ సవాల్ ఏంటంటే మీరు అజారుద్దీన్ పైన కేసు నిరూపింపజేసి 6 నెలల్లోగా ఆ దేశద్రోహి కోట్ అండ్ కోట్ దేశద్రోహిని 2 ఏళ్ళ కనీస జైలు శిక్ష పడేలా చూడండి, అయిపోతుంది కదా. ఆయన మంత్రిగా ఉండడు కదా. ఇది చేయక మీరు బయట దేశద్రోహి అంటే లాభం ఏంటి? ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే నా పైన కేసులన్నీ నిరాధారమైనవి, ఏవి నిరూపితం కాలేదు. నేను ఆ జోలికి కూడా వెళ్ళడం లేదు. నేను ఏమీ అజారుద్దీన్ లాయర్ని కాదు, కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు. కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఆ దేశద్రోహిని మీరు ఎందుకు నిర్బంధించలేదు? ఇప్పటికైనా చేస్తారా? స్పెషల్ కోర్టు పెట్టండి, తేల్చేయండి దాని సంగతి.
అందువల్ల రాజకీయాల కొరకు మనం వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు. కాంగ్రెస్ మజ్లిస్ అజారుద్దీన్ని పెట్టింది. మజ్లిస్ అజారుద్దీన్ పెడతారు. ఆయన మజ్లిస్లో ఎప్పుడున్నాడు అజారుద్దీన్? అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ మజ్లిస్ పార్టీ వాళ్ళేనా? ఓవైసీని అంత బలోపేతం ఎందుకు చేస్తున్నట్టు బీజేపీ? అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలందరినీ ఓవైసీ ఖాతాలు ఎందుకు పడేస్తున్నారు? ఈ దేశంలో ముస్లింలుగా వేరే పార్టీ ఉండకూడదా? మీరు షబీర్ అలీని ముస్లిం మినిస్టర్ చేసినా మళ్ళీ ఎంఐఎం ఖాతాలు వేస్తారా? సో అందువల్ల అజారుద్దీన్ ఇస్ నోన్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్తోనే ఉన్నాడు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఏ జూబ్లీలు ఎన్నికల కొరకే పెట్టారు అని ఆరోపించండి, తప్పలేదు. నిజం కూడా అది. నేను కూడా అదే విశ్లేషించాను. ఎన్నికల కొరకే పెట్టారు. అది ఈవెన్ కాంగ్రెస్ ప్రతినిధులు టీవీ ఛానల్లో చెప్పడం కూడా చూసాను. మాదేమన్నా సన్నమటమా? రాజకీయాల కొరకు మాకు కూడా వ్యూహాలు ఉంటాయి కదా. ప్రత్యర్థులు వ్యూహాలు రచించినప్పుడు మేము కూడా వ్యూహాలు రచిస్తామని ఓపెన్గా చెప్తున్నారు కదా. అందువల్ల వ్యూహంలో భాగంగానే అజారుద్దీన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ 10 రోజులు లేట్ అయితే అజారుద్దీన్ నిర్వహించబోయే మంత్రిత్వ శాఖకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా? అజారుద్దీన్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లేకపోతే తెలంగాణ ఏమైనా అన్యాయం అవుతుందా 10 రోజుల్లో? అందువల్ల అందరికీ తెలుసు అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కొరకే చేశారని. అది విమర్శించవచ్చు, తప్పలేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నారు, ఎన్నికలు గెలవడానికి ఏమైనా చేస్తారు అని అడగచ్చు. అది అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్ వచ్చింది, రాజస్థాన్లో మీరు కూడా ఎందుకు చేశారు అని. కానీ మీరు దేశద్రోహి అని ఒక సీరియస్ ఆరోపణ చేసినప్పుడు దేశాన్ని పాలించే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. లేదంటే కోర్టుకు వెళ్ళండి, మీకు బీజేపీ వెంటనే హైకోర్టులో కేసు వేసి ఇలా దేశద్రోహి ఎలా పోటీ చేస్తాడు, ఎన్నికల కమిషన్కు పిటిషన్ ఇచ్చారా? ఈ దేశద్రోహిని పోటీ చేయకుండా మంత్రి కాకుండా ఆపండి అని. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారా? స్టే తెచ్చుకున్నారా? ఈ మంత్రివర్గంలో తీసుకోకండి, ఈయన దేశద్రోహానికి పాల్పడ్డాడని హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకోండి. అసలు దానికి కదా ముఖ్యమైన అంశము. అసలు అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల నుంచి ఘోరంగా మాట్లాడాడు. అతను ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయమని ఎలక్షన్ కమిషన్ బీజేపీ వెళ్ళిందా? దాని మించిన దేశద్రోహం అయితే ఇంకోటి ఏం లేదు కదా. అయితే వీడియోలు కూడా ఉన్నాయి కదా. అక్బరుద్దీన్ అరెస్ట్ చేయండి బీజేపీ ఎప్పుడైనా ధర్నాలు చేసిందా? చూడండి, అసెంబ్లీలో ఎప్పుడన్నా వాకౌట్ చేసిందా? దుర్మార్గంగా మాట్లాడింది కదా అక్బరుద్దీన్ను. మరి అక్బరుద్దీన్ దేశద్రోహి కాదు, అజారుద్దీన్ దేశద్రోహి అవుతాడా? అసలు ఓపెన్గా నిర్మల్లో, ఆదిలాబాద్లో అక్బరుద్దీన్ చేసిన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా దొరుకుతాయి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అతన్ని నిర్దోషిగా ప్రకటించారు కదా. వీడియోలు ఉన్నా కూడా ఆయన నేరం కనబడుతున్నా కూడా నిర్దోషిగా ప్రకటించారు. ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని రోజులు శాసనసభను స్తంభింపేసి చెప్పండి. ఎన్ని రోజులు ధర్నా చేసిన? ఎప్పుడన్నా ఒక్క రోజుల్లో ధర్నా చేసినా చెప్పండి. అక్బరుద్దీన్ పైన కోర్టుకు వెళ్ళారా బీజేపీ? చెప్పండి. ఆయన హిందూ దేవతలపై ఇంత అన్యాయంగా మాట్లాడాడు, అతను ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అని. సో ఆయన పైన ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారా? చెప్పండి. మరి రీజన్ ఏంటి? దానికి ఆందోళన ఉండాలి కదా మొదలు. సో అందువల్ల మనం ఒక పైన వ్యాఖ్యానం చేసేటప్పుడు బేస్డ్ ఆన్ సర్టన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ చేయాలి. ఆయన పైన ఆరోపణలమా నిజం, ఆరోపణలు ఇంకా ఎందుకు తెలుస్తున్నాం అనేది నా ప్రశ్న. అజారుద్దీన్ను దేశద్రోహిగా నిరూపించి జైల్లో వేస్తే ఆయన మంత్రి కాడు. ఇప్పటికైనా చేయండి.